హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా జూన్ 9th 2025 మండే శుభాకాంక్షలు. అందరికీ కూడా సోమవారం శుభాకాంక్షలు. ఎప్పట్లాగే మనం చెప్పుకుంటూ వస్తుంటాం. అలాగే ఈరోజు ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పానిక్ సిచ్యుయేషన్. అంటే కొంతమంది ఫౌండర్లకి జరుగుతున్న విషయాలు అర్థం కాక వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్న విషయం అయితే వాస్తవమే. బట్ అందుకోసం నేను చెప్పడం ఏంటంటే, ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఎవరైతే ఆ ఫౌండర్ పొజిషన్ ని పొంది ప్యాకేజీలు కట్టేసుకుని, లేదా ప్యాకేజీలు కట్టుకోకుండా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఫౌండర్స్ అయినా సరే, అఫిలియేట్స్ అయినా సరే, ఎవరైనా కానీ దయచేసి దే ఆర్ వెయిటింగ్, ప్లీజ్ వెయిట్ చేయాలి. మీరు ప్రతి ఒక్క దాంట్లో కూడా చూడాలి. వాట్సాప్ మెసేజెస్ లో మీరు ఆల్రెడీ ఎన్ని గ్రూపుల్లో ఉన్నారు, ప్రతి గ్రూప్ లో ఏమేమి వస్తా ఉంది, ఎవరెవరు ఏమేమి పోస్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉండండి. చదవండి, వినండి, చూడండి వీడియోస్, ఆలోచించేయండి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకోసమే ప్రతి ఒక్క అడ్మిన్ కూడా పోస్ట్ చేస్తున్నారు. మేబీ ఇట్స్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, మన సంబంధం లేదు. మీరు పాజిటివ్ దగ్గర ఉండాలనుకుంటే పాజిటివ్ దగ్గర ఉండొచ్చు, నెగిటివ్ దగ్గర ఉండాలనుకుంటే నెగిటివ్ దగ్గర ఉండొచ్చు. మేము ఏదైనా చెప్పామంటే రీజన్, దానికి కారణాలు ఉంటాయి. ఊరినే మనము ఏదో బ్లైండ్ గా ఒక 6 నెలలకు రేపు సంవత్సరం అంట, ఇంకో సంవత్సరం అంట, ఇవన్నీ కళ్ళు కబుర్లు. మనకు ఒకటి ప్రాక్టికల్ గా ఉండాలి మనకు. అలా ఉంటేనే మేము ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాం. రైట్, ఎక్స్పెక్ట్ చేసాం, నో ప్రాబ్లం. అతి త్వరలో మన ముందుకు మే మంత్ ఈజ్ మనీ మంత్ అని కూడా అనుకున్నాం. పాస్ అయింది, జూన్ వచ్చేసింది. జూన్ లో కూడా 9th ఈరోజు, 9 రోజులు గడిచింది. ఇన్ని రోజులు గడుస్తున్నాయి, బ్యాక్ ఎండ్ ఏం జరుగుతోంది? ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రతిరోజు సాయంత్రం పూట క్రిస్ జాన్సన్ గారు, మార్టీ డిగార్మో గారు, తర్వాత రెడ్ గారు, జూలీ మ్యామ్, బిల్ మస్ట్ అండ్ జాన్ వైట్, వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి కంటెంట్స్ ని మనకు అందిస్తున్నారు. ప్రతిరోజు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు, జరుగుతున్న విషయాలు, ఫౌండర్లు మానసికంగా దృఢంగా ఎలా ఉండాలి, ప్రజెంట్ సిచ్యుయేషన్ లో ఎలా ఉండాలి, ఫౌండర్లు ఏ విధంగా ఉన్నారు, ఎక్కడ ఫౌండర్లు సతమతం అవుతున్నారు, ఈ విషయాలన్నిటి మీద ఒక పట్టు తేవడం కోసం వాళ్ళు జరుగుతున్న విషయాలు, ప్లస్ ఫౌండర్లు మానసిక స్థితిని వాళ్ళు జాగృతం చేస్తున్నారు, సెట్ చేస్తున్నారు. మనకి సాఫ్ట్వేర్ నే కాదు వాళ్ళు సెట్ చేసింది, మనల్ని కూడా సెట్ చేస్తున్నారు, మన హృదయాల్ని సెట్ చేస్తున్నారు, మన మైండ్ సెట్ ని సెట్ చేస్తున్నారు. వీటన్నిటిలో కూడా మనం పర్ఫెక్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో. ఎందుకంటే చాలా మంది ఇప్పటికీ కూడా ఆన్ ప్యాసివ్ అనుకుని ఉన్నారు. ఆన్ ప్యాసివ్ ఎక్కడికి వెళ్ళలేదు. ఆన్ ప్యాసివ్ ఎక్కడ ఉండాలో అదే చోట చాలా భద్రతగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడ ఉన్నటువంటి మన డేటా గానీ, అక్కడ ఉన్నటువంటి మన టీమ్స్ గానీ, మన వ్యాలెట్ లో పైసలు గానీ, మనకున్న రెవెన్యూ గానీ, దానికున్న సామర్థ్యత గానీ అన్ని కూడా ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి. ఎవరు ఎక్కడ కూడా టెన్షన్ పడే అవసరం లేదు. రైట్, కాబట్టి ఎవరు ఇబ్బంది పడద్దండి. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆన్ ప్యాసివ్ అనే విషయాన్ని ముఖ్యంగా మన మెదడులో నుంచి బయటకు తీసేయండి. మన మెదడులో నుంచి ఆన్ ప్యాసివ్ ని పక్కన పెట్టండి, పక్కన ఉంచండి, ఏం పర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మనకున్నటువంటి ఒక పరిస్థితి ఏంటంటే, కాపీ క్యాట్ టెక్నాలజీ కంపెనీలు ఎందుకు కలవరపడుతున్నాయి? జాన్ వైట్, బిల్ మస్ట్ గారు అద్భుతమైనటువంటి సారాంశాన్ని మనకిచ్చారు. కాపీ క్యాట్ టెక్నాలజీ కంపెనీలు ఎందుకు కలవరపడుతున్నాయి అంటున్నారు. అంటే కాపీ చేసేటువంటివి. ఇప్పుడు ఎవరైనా ఒక సాఫ్ట్వేర్ ని డిజైన్ చేసి తీసుకొస్తే దాన్ని కాపీ కొట్టడం, ఒకసారి మనకి ఇలాగ జరిగింది, చాలా పెద్ద ఘోరం జరిగింది. మన వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ ఏదైతే ఓ కనెక్ట్ ఉందో, ఓ కనెక్ట్ లో ఉన్నటువంటి వైట్ బోర్డ్ అనే ఒక న్యూ ఆప్షన్, ప్రపంచంలోనే ఇంతవరకు ఎటువంటి వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ ఎవరు కూడా తీసుకురాలేనటువంటి టెక్నాలజీని, అటువంటి ఫ్యూచర్ ని మనకు యాష్ గారు అందించారు, వైట్ బోర్డ్. ఆ వైట్ బోర్డ్ విషయాన్ని మనల్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అది జూమ్ వాడు కాపీ కొట్టాడు. ఓకే, అక్కడే మనకేం నష్టం లేదు. ఎందుకు నష్టం లేదు తెలుసా అండి? ప్రపంచంలో ఎటువంటి ఐటీ కంపెనీ అయినా సరే, ఎటువంటి టెక్నాలజీ అయినా సరే, మన టూల్స్ ఎలాగున్నాయో అలాగే యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేసినా కూడా మనకు నష్టం లేదు. ఎందుకు నష్టం లేదు అంటే, వాడు కాపీ చేసి బయట మార్కెట్లోకి రాగలడు అంతే, వాడు సంపాదించుకోగలడు అంతే. కానీ మన దగ్గర ఉన్న టూల్స్ మార్కెట్లోకి రాగలిగితే, ఈ టూల్స్ బయటకు రావడంతో ప్రతి ఒక్క మనిషి కూడా ఆర్థికోన్నతను పొందే ఒక
అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ అనే దీంతో మనకు క్యాట్మోలో తీసుకెళ్తున్నారు యాష్ గారు. కంప్లీట్ టోటల్ డిజిటల్ సొల్యూషన్స్, టార్గెటెడ్ ట్రాఫిక్ విత్ ఆటోమేషన్, రైట్? completed total digital solutions, automation with targeted traffic, money in non-passive. ఆ క్యాట్మో సిస్టమ్ లోకి మనల్ని తీసుకెళ్తున్నారు. అంటే స్వయం చాలకంగా ఆటోమేషన్ మెథడ్ లో ఆటో పైలట్ టీమ్ రిక్రూట్మెంట్, ఆటో పైలట్ టీమ్ బిల్డింగ్, ఆటో పైలట్ బిజినెస్, ఆటో పైలట్ అర్నింగ్స్, ఇవన్నీ కూడా మనకు ఆటోమేషన్ మెథడ్ లో అన్ని కూడా మనకు రావడం జరుగుతుంది. మనకి ఏం కావాలన్నీ కూడా సాఫ్ట్వేరే సమకూరుస్తుంది. దాన్నే సాస్ సొల్యూషన్స్ అంటారు. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, సాస్ సొల్యూషన్స్ అంటారు. ఇంత మంచి మంచి అద్భుతమైనటువంటి టెక్నికల్ టూల్స్ అన్నింటినీ కూడా కనిపెట్టిన మన టెక్ బృందంకి, యాష్ గారి మేధస్సుకి రియలీ హ్యాట్స్ ఆఫ్. కాబట్టి అక్కడ మనకి ఏదైతే ఉందో అన్ని కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ మనకు కొత్తగా యాష్ గారు ఎవరైతే కాపీ చేస్తున్నారో అటువంటి కంపెనీలకి చెమటలు పట్టిస్తున్నారు. వాళ్ళకి అర్థం కాక యాష్ గారు ఏం తీసుకొస్తున్నారు మార్కెట్లోకి అనేది అర్థం కాక చెమటలు పట్టిస్తున్నారు. ఆన్ ప్యాసివ్ గురించి పూర్తిగా తెలుసు మార్కెట్లో అందరికీ కూడా, కానీ ఆ టూల్స్ ని కూడా డెవలప్ చేయలేకపోయినాయి బయట ఉన్న కొన్ని కంపెనీలు. ఏదో కొన్ని టూల్స్ ని మనవి వాళ్ళు ఇచ్చేయచ్చు, కాపీ క్యాచ్ చేయొచ్చు, కానీ మిగతావన్నీ కూడా చేయలేకపోయినాయి. బట్ మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే మన టూల్స్ మార్కెట్ నుంచి రెవెన్యూని జనరేట్ చేసినటువంటి పేమెంట్స్ ని ప్రజలకే సమకూరుస్తాయి. కాబట్టి ప్రజలు ఏం చేస్తారు, అభివృద్ధి చేసుకుంటారు, ఆ బిజినెస్ ని స్ప్రెడ్ చేస్తారు ఆదాయం వచ్చినట్టయితే. కాబట్టి అలాంటి సిస్టమ్ మంది. కాబట్టి ఏ కంపెనీలు కూడా చేయలేని సాహసం మన ఆన్ ప్యాసివ్ లో యాష్ ముఫారా గారు చేశారు. కాబట్టి ఆన్ ప్యాసివ్ అనే బ్రాండింగ్ ని కొన్నాళ్లుగా పక్కన పెట్టండి. దాన్ని ఎప్పుడు తీసుకురావాలో యాష్ గారికి బాగా తెలుసు. ఎస్ఈసీ కేసులు జరుగుతున్నాయి, ఎస్ఈసీ కేసు డాక్యుమెంట్స్ అన్ని వస్తున్నాయి, మనకి ఎన్ని పేజీలు వచ్చినా అన్ని పేజీలు వచ్చినాయి. దాంట్లో ఈ రకంగా మనకు అన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది, డేట్లు తేదీలు అన్ని ఇచ్చారు. అవన్నీ పక్కన పెట్టండి. మనకు అర్థం కాని విషయాలు అవన్నీ కూడా మనకు అవసరం లేదు. అన్నెసెసరీ ఫర్ అస్, మనకు అవసరం లేని విషయం, అనవసరమైనటువంటి విషయం అది మనకు ఎస్పెషల్లీ ఫౌండర్స్ కి, అఫిలియేట్స్ కి. ఎందుకంటే అవన్నీ కంపెనీ చూసుకుంటుంది. మనకి లీగల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మన యాష్ గారు ఉన్నారు, మన బాస్ చూసుకుంటాడు, టెన్షన్ లేదు. మన ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ తోటి ఎప్పుడు మనం సంపూర్ణంగా బయటికి రావాలో ఆ రోజు యాష్ గారు తీసుకొస్తారు. అయిపోతే తీసుకొస్తారు కదా. ఎందుకు రాలేకపోయింది అంటే దానికి యాష్ గారు తీసుకున్న కఠినమైన నిర్ణయాలు. ఇది వరకు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఛాన్స్ కూడా ఎవరైనా ఆయన ఎవరికైనా కానీ ఛాన్స్ ఇస్తారు. వాళ్ళ కిక్అవుట్ చేశారంటే ఇంకా వాడు అంతే ఈ జన్మకి. కాబట్టి అట్లాంటి మెతస్సుతో కూడినటువంటి మన యాష్ ముఫారా గారు తీసుకొస్తున్న కొత్త సిస్టమే ఈ రోజు మనం కొత్త వెబ్సైట్ లోకి ఎంటర్ అవబోతున్నాం. పూర్తిగా కొత్తది. అక్కడ ఏమైతే ఆన్ ప్యాసివ్ లో ఉన్నటువంటి మీ యొక్క స్టేటస్, మీ టైం స్టాంప్, డేట్, ఫౌండర్ పొజిషన్, రిజిస్ట్రేషన్, అలాగే ప్యాకేజ్ ఎప్పుడు చేసుకున్నారు, ఓఫౌండర్స్.net నుంచి ఎప్పుడు మీరు ఓఎస్కి వచ్చారు, మీ దగ్గర ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, ఎంతమంది టోటల్ లెవెల్స్ లో టీమ్స్ ఉన్నాయి, మొత్తం A to Z డేటా మొత్తం అంతా కూడా మన కంపెనీ దగ్గర ఉంది. అక్కడ ఎట్లయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇక్కడ కొత్త వెబ్సైట్ లో కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మన అండర్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి ప్లగ్ ఇన్ అవుతుంటారు. అవన్నీ కూడా మనకి కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, కానీ మన దగ్గర మనోళ్ళు మన దగ్గర ఖచ్చితంగా ఉండి తీరుతారు. ఇది నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా కమిషన్స్ మనకు అలాగే వచ్చేది. ఓకేనా అండి? కాబట్టి మనకి మన డేటా ఎక్కడికి పోలేదు. మన వాళ్ళు ఆ ఫౌండర్స్ అనేది పొజిషన్స్ ఎక్కడెక్కడ ఎవరో దగ్గర ఎట్లా ఉన్నాయో ఆ టైమింగ్స్ బట్టి అన్ని అలాగే ఉన్నాయి. ఎందుకంటే మన సైట్ నడిచేదే, మన బిజినెస్ నడిచేదే, మన ఇన్కమ్ సోర్స్ వచ్చేదే టైం స్టాంప్ డేట్ బట్టి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ టైం స్టాంప్ డేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మనకు ఎప్పుడైతే మనకు రాగలుగుతుందో కొత్త వెబ్సైట్, అక్కడ మనం దానికి ఫిక్స్ అయిపోవాలా. కొత్త వెబ్సైట్ కి మైండ్ ఫిక్స్ అయిపోవాలా. అక్కడ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, కొత్తగా కేవైసీ చేసుకోవాలా, కొత్తగా టూల్స్ అన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం ఆన్ ప్యాసివ్ లో మనం ప్యాకేజ్ కట్టేసుకుంటే ఇక్కడ రెన్యువల్ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా మనకు యాష్ గారే స్వయంగా వచ్చి మనకు చెప్తారు. ఆయన మన ముందుకు వచ్చారంటే ఇక మనం ఎలా ఉండాలి, ఎలా ఫేజ్ 2 లో ఎలా ఉండబోతోంది అనేది మనకు ఆయన మొత్తం మనకి చెప్పగలుగుతారు. ఆ విషయాలన్నీ చూసుకుంటా మనం ముందుకెళ్దాం. రైట్. ఇక్కడ మెయిన్ ఈ కాపీ క్యాట్ టెక్నాలజీ కంపెనీలు ఎందుకు కలవరపడుతున్నాయనే విషయాన్ని జాన్ వైట్, బిల్ మస్ట్ గారు చాలా అద్భుతంగా మనకి విశ్లేషించారు. ఆ విశ్లేషణ మనందరి కోసం, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. మిస్టర్ యాష్ ముఫారా కొత్త డైరెక్షన్ కంపెనీ కూడా ఉన్న ప్రదేశంలో ఉన్న టెక్నాలజీ కంపెనీలు కూడా ఆశ్చర్యపోతున్నాయనే ఆలోచన నాకు వచ్చింది.
అంటే మన కొత్త డైరెక్షన్ లో మనం వెళ్తున్నటువంటి కంపెనీ గురించి, అది మన ఉన్నటువంటి లొకాలిటీ గానీ, మన టెక్నాలజీ గానీ, ఈ మన కంపెనీలన్నీ కూడా, చాలా కంపెనీలు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నాయంట. ఎందుకంటే అట్లాంటి ఆలోచన మన బిల్ మస్ట్ జాన్ వైట్ గారికి రావడం జరిగింది. ఓకే, అదే వాళ్ళు చెప్తున్నారు, బయట కంపెనీలన్నీ కూడా అవాక్కైపోతున్నాయి, వాళ్ళకి ఏమీ అర్థం అవ్వట్లేదు యాష్ గారు తీసుకున్న నిర్ణయాల నుంచి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే వారికి తెలుసు కాబట్టి వారు ఆశ్చర్యపోతున్నారు. ఓకే, మిస్టర్ యాష్ ముఫారే, అతని టెక్నాలజీ బృందం ఏమి చేస్తుందో వారికి తెలియదు. కొంతమంది వ్యవస్థాపకులు మరియు అనుబంధ సంస్థలు మిస్టర్ ముఫారే తమ నుండి ఏదో దాచిపెడుతున్నారని, వారిని ఆశ్చర్యపరచాలనుకుంటున్నారని భావిస్తారు. కానీ అది మరింత లోతుగా ఉంటుంది. కొన్ని టెక్నాలజీ కంపెనీలు ఇతర కంపెనీల ఆలోచనలు మరియు ఉత్పత్తులను కాపీ చేస్తున్నాయని, మిస్టర్ ముఫారే తన మొదటి కంపెనీతో సృష్టించిన దానితో కొన్ని కంపెనీలు ఏమి చేశాయో మీకు గుర్తుందా? ఆ విషయాన్ని ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం. జూమ్ వాళ్ళు మన వైట్ బోర్డ్ ని కాపీ చేశారన్న విషయాన్ని. ఆ ఉత్పత్తి పోటీని దెబ్బతీసినప్పుడు పోటీని ఆశ్చర్యపరిచే అనేక ఊహించని లక్షణాలు కలిగి ఉంది. కానీ వారు అతని కంపెనీ నుండి ఫ్యూచర్లను కాపీ చేయడం ప్రారంభించారు. ఎందుకంటే ప్రతిదీ వారికి చూడటానికి తెరిచి ఉంది. మిస్టర్ ముఫారే గారి కంపెనీ ఇబ్బందుల్లో పడింది. పోటీ ఆ పరిస్థితిపైకి దూసుకెళ్లింది. మిస్టర్ ముఫారే కొత్త టెక్నాలజీని కాపీ చేయడానికి మొదటిసారిగా ప్రారంభించిన ఉత్పత్తి పాఠం మిస్టర్ ముఫారే దిశను మార్చుకున్నారని నేర్చుకున్నారు. అతను వేరే దిశలో వెళ్లాడు. వ్యవస్థాపకులు మరియు అనుబంధ సంస్థలు చూడలేదు. ఏదైనా నిర్మించబడుతుందనే ఆధారాలు, ఎందుకంటే ఇది ఇప్పుడు ఒక ప్రైవేట్ నిర్ణయం, అందరికీ ఖచ్చితంగా తెలిసిన పబ్లిక్ కాదు. రైట్, ఇది ఒక ప్రైవేట్ విషయం అన్నమాట. అందుకనే ఇది యాష్ ముఫారే గారికి, ఆ టెక్ బృందాలకి తప్పించి మిగతా ఎవరికి కూడా అంతుపట్టడం లేదు. మిస్టర్ ముఫారే ఏమి సృష్టిస్తున్నాడు? మిస్టర్ ముఫారేతో సహా కాపీ క్యాట్ పోటీదారులు ప్రస్తుతం భారీ విషయాలు జరుగుతున్నాయి. ముఫారే గారి చేత్తో మిస్టర్ ముఫారేతో ప్రస్తుతం జరుగుతున్నాయి. అతని టెక్నాలజీ బృందంతో మరియు ఎవరికి తెలియదు. అందుకే చెప్పాం, వాళ్లకు తప్పించి ఎవరికి తెలియకున్నంత డెప్త్ గా వాళ్ళు వర్క్ ని చేస్తున్నారు. లోపలే పనులన్నీ ముగించుకుంటున్నారు. కేవలం ఫౌండర్లు, ఆన్పాస్ అఫిలియేట్స్ గత 2 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న ఉద్దేశంతో, వాళ్ళకి ఏమి న్యాయం చేయలేకపోయాం, వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో గ్లోబల్ లాంచ్ కంటే ముందుగా మన జీవితాలు మార్చబోతున్నారు మన యాష్ ముఫారే గారు. రైట్, కాబట్టి వారు ఏం చేస్తున్నారో, ఎందుకంటే ప్రతిదీ ప్రైవేట్ కాదు, పబ్లిక్ గా చేశారు. మిస్టర్ యాష్ ముఫారే మరియు అతని టెక్నాలజీ బృందం ఈ కొత్త దిశ కంపెనీ ప్రారంభించినప్పుడు అది అన్ని వ్యవస్థాపకులు మరియు అనుబంధ సంస్థలను షాక్ కు గురి చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా పోటీదారుల దొంగతనం కాపీ క్యాట్లు. వాళ్ళందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారట. అంటే ప్రపంచంలో మన యాష్ ముఫారే గారు తీసుకొస్తున్నటువంటి ఈ సిస్టమ్ చాలా ప్రత్యేకమైనటువంటిది. కాబట్టి ఈ సిస్టమ్ నుంచి మన పోటీదారులు, అంటే కాంపిటీటర్స్ ఎవరైతే బయట మార్కెట్ లో ఉన్నాయో కంపెనీలన్నీ కూడా ఉలిక్కి పడతాయి, ఆశ్చర్యపడతాయి, షాక్ కి గురవుతాయి. అందుకే మనం బయటకు వచ్చేటప్పుడు ప్రపంచం మొత్తం షాక్ అవుతుందని చెప్పారు. ఎవరితో కలిపి? ఫౌండర్లు, అఫిలియేట్సే కాదు, ప్రపంచం అంతా షాక్ అవుతుందని. ఎందుకంటే మన అకౌంట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని మనకు చెప్పారు. ప్రతిరోజు మనకి విషయాలని తెలుస్తూనే ఉన్నాయి. క్రిస్ గారు, రెడ్ఫిన్ గారు, తర్వాత మనకి మార్టిన్ డిగార్మో గారు, జూలీ మ్యామ్ అందరూ కూడా మనకి అన్ని అద్భుతమైన విషయాలు, ఎన్నో, మైక్ ఎల్లిస్ గారు కూడా ఎన్నో అద్భుతమైన విషయాలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, పీర్ టు పీర్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ట్రాన్స్ఫర్ చేసినట్టు సక్సెస్ఫుల్ గా కొన్ని సెకండ్లతో పాటు, ఇవన్నీ కూడా మనకి విషయాలు, గొప్ప విషయాలు తెలిసాయి. వ్యాలెట్స్ ఇన్ ఫుల్ ఆఫ్ మనీ, మన క్రిస్ గారు చెప్పిన విషయాలు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారంటే మనం మెంటలీ ప్రిపేర్ కావాలని. బాగా గుర్తుపెట్టుకోండి, మెంటలీ మనం ప్రిపేర్ కావాలని మాత్రమే వాళ్ళు ఈ విషయాలని చెప్తున్నారు. ఇంకా మనం అలర్ట్ కాకపోతే డబ్బు 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 అని పట్టుకుని కూర్చుంటే నష్టపోతారు, ఆరోగ్యపరంగా నష్టపోతారు. ఒక్కసారిగా మన సిస్టమ్ స్టార్ట్ అయిందంటే షాక్ గురవుతారంటే ఏదో చిన్న చితకా మాత్రం ఉండదు. మన వ్యాలెట్ లో పేలుంటాయి, గుర్తుపెట్టుకోండి. ఊరినే చెప్పట్లే, ఏదో చిన్నగా ఏదో ఓకనెట్ ఒకటి ప్యాకేజ్ ఒకటి సేల్ అయిపోతే మనకు వచ్చే కమిషన్ మాత్రం చే అది కాదు మన బిజినెస్. ఆన్ ప్యాసివ్ బిజినెస్ అంటే అది కాదు. ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ వాడుతున్నాను, క్షమించండి. మన బిజినెస్ అది కాబట్టి పేరు ఇప్పుడు ప్రస్తుతానికి మన కొత్త బిజినెస్ స్టార్ట్ అయ్యేంత వరకు ఈ బ్రాండింగ్ వాడుకుందాం పేరుని. నేను చెప్పడానికి మీకు అర్థమయ్యేదానికి. రైట్, మనం అంత చిన్న బిజినెస్ అయితే కాదు, ఎవ్వరూ ఊహించని బిజినెస్ మంది. మన బిజినెస్ ఒక స్పెషల్, ప్రపంచానికే ఒక స్పెషల్. మన ఏ డిజిటల్ టూల్స్ అనేవి ప్రపంచంలో ఎవరు చూసుండ్రు, ఫస్ట్ మొట్టమొదటిగా వాడేవాళ్లు మనమే. కాబట్టి మన వ్యాలెట్ లో ఉన్నటువంటి ఆ ఫండ్స్ ప్రపంచానికి ఒక లెసన్ అవుతాయి, గుణపాఠం అవుతాయి. అందరూ మన వైపు చూస్తారు, మనం కాదు. ఎదురింటోడి దగ్గరికి, పక్కింటోడి దగ్గరికి, మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి, మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి, మన నైబర్స్ వాళ్ళు వీళ్ళ దగ్గరికి మనం వెళ్ళడం మనం కాదు వెళ్లేది, వాళ్లే మన దగ్గరకు వస్తారు. మన వ్యాలెట్లు అలాంటి శబ్దాన్ని సృష్టిస్తాయి.
ప్రకంపనలు పుట్టిస్తాయి మార్కెట్లో. అటువంటి సిచ్యుయేషన్ ని తీసుకురాబోతున్నారు మన యాష్ ముఫరా గారు. ప్రతి ఒక్క ఫౌండర్ అకౌంట్ పేలుతాయి. చూడని చెప్పింటా, ప్రతి ఒక్క ఫౌండర్ యొక్క వ్యాలెట్లు కూడా బద్దలవుతాయి. అఫిలియేట్స్ కూడా ప్యాకేజీలు కట్టేసుకుని రెడీగా ఉన్నాడు. దే ఆర్ సెకండరీ ఫౌండర్స్. మన తర్వాతి స్థానం వాళ్ళదే, వాళ్ళ తర్వాతి రీసెలర్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు గ్లోబల్ లాంచ్ తర్వాత అంటే పబ్లిక్ మొత్తం యాష్ గారు ఇచ్చినప్పుడు వెబ్సైట్ పబ్లిక్ మొత్తం ఎక్కడ అంటే అక్కడ ప్రపంచవ్యాప్తంగా 220 దేశాలలో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా, బట్ 254 దేశాలు మొత్తం ఈ భూమి మీదుగా ఉన్నట్టుగా ఎక్కడెక్కడ గవర్నమెంట్ పరిపాలనలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఇంటర్నెట్ సర్వీసెస్ ఉన్నాయో అన్ని చోట్ల నుంచి ప్రజలందరూ కూడా కొత్త రిజిస్ట్రేషన్ చేసుకునే మొదలు పెడతారు. అప్పుడు ఉంటుంది ప్రకంపనలు, భారీ ప్రకంపనలు. ప్రజలందరినీ కూడా మార్కెట్ ని మా దగ్గర తెచ్చుకుంటామని చెప్పారు యాష్ గారు. యాష్ గారు ఎప్పుడు కూడా చెప్పలేదు నేనే వెళ్తాను మార్కెట్ లోకి అని. మార్కెట్ ని నా దగ్గర తెచ్చుకుంటానన్నాడు. అటువంటి ఏ డిజిటల్ టూల్స్ ని మొట్టమొదటిగా ప్రపంచంలో వాడబోయేది ఫౌండర్లు, అఫిలియేట్సే. ఎంతో అదృష్టవంతులం మనమైతే. గ్లోబల్ లాంచ్ తర్వాత పబ్లిక్ మొత్తం వస్తుంది. అప్పుడు అందరూ వాడుకుంటారు, అందరికీ అన్ని సౌకర్యాలు చేస్తారు. వాళ్ళ తర్వాత చూస్తారు, మన తర్వాత చూసేవాళ్ళు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎటువంటి స్థానంలో ఉన్నామో ఆ స్థానాన్ని మీరు దయచేసి గుర్తించండి. మీ ఫౌండర్ విలువని ఒకసారి చెక్ చేసుకోండి. వాట్ ఈస్ ద ఫౌండర్ వాల్యూ ఆఫ్ ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ మళ్లీ వాడుతున్నాను. మన బ్రాండింగ్ లో మన ఫౌండర్ వాల్యూ ఏంటో మీరు ఒకసారి దయచేసి కనుక్కోండి. అంతటి ఇన్కమ్ సోర్సు, అంతటి లైఫ్ స్టైలు, మీరు ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం పెట్టినా, ఏ పని చేసినా మీరు సాధించలేరు మీ జీవితంలో. ఇది ఛాలెంజ్. ఫౌండర్ లైఫ్ స్టైల్ ఎవ్వరు కూడా పొందలేరు. ఎటువంటి వ్యాపారస్తుడైనా పొందలేడు. ప్రపంచ సంపన్నుల జాబితాలో, ఉన్నతమైనటువంటి సంపన్నుల జాబితాలో ఆల్రెడీ మీరు చేర్చబడ్డారని యాష్ గారు ఎప్పుడో మనకు చెప్పారు ఒక 2 years కిందట. మళ్లీ ఇప్పుడు గుర్తు చేస్తున్నాను మీకు ఆ విషయాన్ని. కానీ మన స్థానం అలాంటిది. మనకు అటువంటి పొజిషన్ ని యాష్ గారు ఇచ్చారు. చిన్న చితక డాలర్లు ఇచ్చేసి మీరు సంపన్నుల జాబితాలో ఉన్నారంటే నవ్వుతారు జనాలు. ఆ మాట మాట్లాడడం అసహ్యంగా ఉంటుంది. కాబట్టి యాష్ గారు మనకి పకడ్బందీగా చెప్పేశారు, మీరు గొప్ప సంపన్నుల జాబితాల్లో ఆల్రెడీ చేర్చబడ్డారు అని. ఎప్పుడైతే ఎలాన్ మస్క్ గారు $200 బిలియన్ ముందంజలో ఉన్నారు 2023 డిసెంబర్లో అన్నప్పుడు, అదే డిసెంబర్లో $250 బిలియన్ నేను ఎలాన్ మస్క్ గారి కంటే నేను అధిగమించానని చెప్పారు యాష్ గారు స్వయంగా. 2024 మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లోనే వచ్చింది అది టాపిక్. ofounders.net లో కూడా వచ్చింది మనకు, బ్యాక్ ఆఫీస్ లో మొత్తం షీట్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర. అప్పుడే ఇవన్నీ విషయాలు తెలిసాయి. ఎయిర్ బోయింగ్ మ్యాక్స్ 747 లాజిస్టిక్, వరల్డ్ లోనే బిగ్గెస్ట్ లాజిస్టిక్ ఏరోప్లేన్ అది. అటువంటి కంపెనీతో టై అయిపోయినాం మనం ఆ టైంలోనే, ఆ సమయంలోనే. 2024 మార్చిలోనే మనం క్యాట్మోల్లోకి వెళ్ళిపోయాం. ఏ విషయాలు కూడా యాష్ గారు బయట చెప్పట్లేదు. ఏది చెప్పినా బయట పబ్లిక్ అయిపోతా ఉంది ఫౌండర్ల వల్ల, మన వల్లే. మనకు అర్థం కాలం మనం చెప్పుకుంటాం, అది ఇది ఏదో అవుతుంది. కాబట్టి ఇలాగా విషయాలన్నీ కూడా మనం బహిర్గతం అయిపోయి ఈ రోజు నష్టపోయినాం 2 సంవత్సరాలుగా. లేకపోయింటే ఈ రోజు మన లైఫ్ వేరే విధంగా ఉండిండేది. నో ప్రాబ్లం. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, ఇప్పటికీ నష్టమైనది కూడా ఏం లేదు. మన సొంత పనులు, ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ సాఫీగా ఒక కన్నేసి ఉంచండి మన ఓఎస్ పైన. ఖచ్చితంగా లాగిన్ అవ్వండి, మన బ్యాక్ ఆఫీస్ ని చెక్ చేస్తూ ఉండండి. ఎప్పుడు ఏ క్షణమైనా అద్భుతం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే యాష్ గారు చెప్పి రారు, ఇప్పుడు చెప్పకుండా వస్తారు, ఆకస్మికంగా వస్తారు. పాపప్ కూడా ఉలిక్కి పడేటట్టు చేస్తుంది. ఒక గొప్ప తెల్లవారుజామున మనం లేచి మొబైల్ పట్టుకున్నప్పుడు. ఈ విషయాన్ని కూడా క్రిస్ గారు స్వయంగా చెప్పారు ఒక 2 weeks బ్యాక్. వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం చెబుతున్నారండి, మంచి మంచి వీడియోలు చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో రాణి సింగ్ అని చెప్పేసి ఒక నార్త్ ఇండియన్ మేడము మన తెలుగు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఈ కంటెంట్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్నే ఆమె ఆన్ ప్యాసివ్ తెలుగు అప్డేట్స్ అనే ఒక ఛానల్లో ఆమె ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఎపిసోడ్స్ అన్నింటినీ కూడా, ఈ వెబినార్ సెషన్స్ అన్నింటినీ కూడా మనకి తెలుగు ట్రాన్స్లేషన్ చేసి పోస్ట్ చేస్తుంది. రోజు ఆమెకి నేను థ్యాంక్స్ చెప్తూనే ఉన్నా. ఎవ్రీడే ఆమె పెట్టే ప్రతి ఒక్క కంటెంట్ కి థ్యాంక్స్ చెప్తున్నాను నేనైతే. మా తెలుగుళ్ళకి మీరు చేస్తున్న సహాయం మేము ఎప్పటికీ మరవలేదండి. చాలా మంచి పని చేశారు. మేము ఆడియో చెప్పడం తప్పింది. మేము ఆడియో చెప్తే కాంట్రవర్సీలు అవుతున్నాయి. అదే ఎల్సీలో చెప్పిండేటివే డైరెక్ట్ గా వెబినార్ సెషన్స్ బయటకు మేము ఈ తెలుగులో వినడం జరుగుతోంది. ఇక్కడ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆడియో చెప్పడం కూడా మాకు మిస్ అయింది. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇన్నాళ్లు మేము సర్వీస్ చేశాం. ఇప్పుడు మీ నుంచి ఒక సర్వీస్ మాకు ఇది చాలా అద్భుతం అని చెప్పేసి ఆమెకి ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్తూనే ఉన్నా ఎవ్రీడే.
అంత మంచి వ్యక్తులు ఉన్నారు మన ఆన్పెస్ కోసం పనిచేసేవాళ్ళు, మన కోసం పనిచేసేవాళ్ళు, ఫౌండర్ల కోసం. అది మానవత్వం ఉంటే మాత్రమే చేయగలుగుతారు. ఈరోజు అదే మానవత్వం మాలో ఉంది కాబట్టి మేము ఇంతమంది అడ్మిన్లు, ఎన్ని గ్రూపులు అయితే ఉన్నాయో వాట్సాప్ గ్రూప్స్ మన ఆన్పెస్ కంపెనీకి సంబంధించి అన్ని గ్రూపులు, అన్ని వేల మంది ఫౌండర్లకి అంతమంది అడ్మిన్లు మీకోసం ప్రత్యేకంగా టైం తీసుకుని వాళ్ళు ఎన్నో విషయాలు సేకరించి మీకు పోస్ట్ చేస్తున్నారు. ఇది చాలా గర్వించదగ్గ విషయం. కాబట్టి మా తపన, మా ఆరాటం అంతా కూడా ఫౌండర్లు అలర్ట్ కావాలి అని, ఫౌండర్లు ఎడ్యుకేట్ అవ్వాలి అని, ఫౌండర్లు విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని అర్థం చేసుకొని ధైర్యంగా ముందుకు సాగాలని ఒక దృఢ సంకల్పంతో మాత్రమే మేము ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉందండి మీతో ఈ రోజు ఈ ఆడియో పంచుకోవడం. నాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఒక మంచి ఆడియో టాపిక్ తో, మంచి అప్డేట్ తో నెక్స్ట్ మనం కలుద్దాం. మీరు ఏ క్షణమైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాల నుంచి గానీ, వ్యాపారాల నుంచి గానీ, పనుల నుంచి గానీ, జీవితంలో మన అప్పులు తీరడం గానీ, మన లైఫ్ స్టైల్స్ మారుతాయనడం గానీ ఇది పచ్చి అబద్ధం. ఇప్పుడు ఉన్నటువంటి వయసు, ఇప్పుడున్నటువంటి ఆరోగ్యం, ఇప్పుడున్నటువంటి శక్తి ఇంకో 10 ఏళ్లకుంటే మీరు అద్భుతం. ఈ పొల్యూటెడ్ ప్రపంచంలో నిజంగా గ్రేట్. అది ఇంపాసిబుల్, ఎవరి తరం కాదు. మన ఆరోగ్యం నశించిపోతుంది, మన వెముకలన్నీ బలంగా లేవు, కండరాలు కూడా బలంగా లేవు. మనుషులు ఆ తిండి అలాంటిది. కార్బోహైడ్రేట్స్ కి మనం అలవాటు పడిపోయినాం బాగా. కాబట్టి ఎవరు కూడా ఇంత శక్తిగా ఇంకొక 10 ఏళ్లుకుంటారనేది అబద్ధం. కాబట్టి దయచేసి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఆన్ ప్యాసివ్ అనే ఒక ఆపర్చునిటీ ఇప్పుడు ఏదైతే యాష్ గారు కొత్తగా యాష్ ముఫర్ గారి పేరు మీదుగా తీసుకొస్తున్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో, కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఆ కాన్సెప్ట్ లో మన భవిష్యత్తులో మారే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. అది మాత్రమే మన భవిష్యత్ని, మన తలరాత్ని మార్చేస్తుందండి. అంతవరకు దయచేసి ఎవరు కూడా కంగారు పడకుండా, కంగారు పడకండి, కంగారు పెట్టకండి. ఎవరిని డిస్టర్బ్ చేసే అవసరం లేదు. ఈ ఆడియోలు, మేము చేసే ఆడియోలు మీరు శ్రద్ధగా వింటే చాలు, మీకు టోటల్ గా అర్థమైపోతుంది వాట్ ఈజ్ ఆన్ ప్యాసివ్ అని. మన ఫౌండర్ అంటే ఎవరు, మన వాల్యూ ఏంటి, మన స్థితి ఏంటి. ఆ వచ్చేంత వరకు, యాష్ గారు మన ముందుకు వచ్చేంత వరకు, కొత్త వెబ్సైట్ మనకు చేతికి ఇచ్చేంత వరకు, మనం రిజిస్ట్రేషన్స్ చేసుకునేంత వరకు, కేవైసీ చేసుకునేంత వరకు, వ్యాలెట్లో మనం మన డిజిటల్ కరెన్సీని చూసేంత వరకు దయచేసి వెయిట్ చేయండి. తర్వాత మీరు వెయిట్ చేసే అవసరమే లేదు. మీరు ఆగమన్నా ఆగదు, మీ వ్యాలెట్ బద్దలవుతుంది. టపాసులు పెళ్ళినట్టే మీ వ్యాలెట్లలో. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పోతాం మనం ఫౌండర్స్. ఎస్పెషల్లీ ప్యాకేజీలు కట్టుకున్న వాళ్ళ కథ ఇంకా చెప్పే అవసరమే లేదు. కాబట్టి దయచేసి ఫౌండర్స్, ప్యాకేజీలు కట్టుకోకున్న వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇస్తున్నారు యాష్ గారు. గొప్ప అవకాశం ఇస్తారు. దాని ప్రకారంగా వాళ్ళు చేసుకుని వాళ్ళు చూసుకుంటారు. ఆల్రెడీ కట్టేసుకున్న వాళ్ళు మన గురించి మాట్లాడుతున్నాం. మన జాగ్రత్తగా ఉండండి, మెంటలీ ప్రిపేర్ అయి ఉండండి. డిసప్పాయింట్ అవసరం లేదు. ఓకే, రియాలిటీలో ఉందాం. ఇది రియల్ బిజినెస్ విత్ రియల్ ప్రొడక్ట్స్ ఇన్ అవర్ రియల్ లైఫ్. ఓకే, ఇక్కడ మనం ఖచ్చితంగా గెలిచి తీరుతాం. ఆ గెలుపు కోసం ఎదురు చూస్తున్నాం. ఆ గెలుపు ఏ రోజు, ఏ క్షణం అనేది ఎవరి చేతుల్లో లేదు, ఒక యాష్ గారి చేతుల్లో మాత్రమే ఉంది. యాష్ గారు మాత్రమే మన ముందుకు వచ్చి ఒక వెబినార్ ద్వారా, మనకి ఒక ఈవెంట్ ద్వారా కావచ్చు, ఒక వెబినార్ ద్వారా కావచ్చు, మనకి ఒక అద్భుతమైన విషయాన్ని, మనకి మన జీవిత పురోభివృద్ధిని మరి ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలనే ఉద్దేశాన్ని మనకు అన్ని కూడా క్లియర్ గా చెప్పేస్తారు. దాని ప్రకారం మనం అందరం కూడా పాటించుకుంటూ ముందుకెళ్దాం. అంతవరకు మీ ఆరోగ్యాలు జాగ్రత్త. గుడ్ లక్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ AIOS. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బై బై. టేక్ కేర్. జై ఆన్ ప్యాసివ్, జై యాస్టర్, జై భారత్.